సో మీకు ఎదురుగా కనబడుతుంది బిల్డింగ్ చూసినావా? సో ఆ బిల్డింగ్ బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బిల్డింగ్లే ఇవన్నీ. సో ఇక్కడ ముంబైలో చాలా వరకు బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బిల్డింగ్లు ఉన్నాయి చాలా ఇప్పటిదాకా. బస్ ఎట్లా ఎక్కుతారు సిస్టమేటిక్ లైన్ బస్సు. సో ఇది లోకల్ బస్సు చూడండి, లైన్తోనే ఎక్కుతారు, అంత లైన్తోనే చూడండి. సో ఇక్కడ మొత్తం లోకల్ పాస్ ఉంటుంది సపరేటు. సో ఆ పాస్ తీసుకొని ఇక్కడ చూడండి లైన్తో ఎట్లా ఎక్కుతారు సిస్టమేటిక్గా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన బ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సో కొత్త వాళ్ళు ఫస్ట్ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత వీడియో చూసినాక లైక్ చేయండి, తర్వాత కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బ్లాగ్ వచ్చేసి ఈరోజు నేను కొత్త కెమెరా తీసుకోనికి వచ్చిన, ఎక్కడికంటే ముంబైకి వచ్చిన. సో కొత్త కెమెరా తీసుకోనికి ముంబై ఎందుకు వచ్చినాను కదా డౌట్ రావచ్చు. అన్న నువ్వు గుజరాత్లో ఉంటావు కదా, గుజరాత్లో కూడా తీసుకోవచ్చు కదా అని. సో మాకు ఏంటంటే గుజరాత్ కంటే మాకు ఇక్కడ ముంబైలో తక్కువ రేట్లు ఉంటాయి అండ్ మాకు అనుకున్న రేట్లో ఇస్తారు అండ్ కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది రేటు. సో అందుకోసమే మాకు ముంబై కూడా పెద్ద దూరమే కాదు, దగ్గరనే. సో అందుకని ఇటుకు వచ్చినాం. మాకు 15-20,000 డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకోసం ఇటుకు వచ్చిన. అండ్ ముంబైలో ఎక్కడన్నా అంటే ముంబైలో బోరా బజార్. మనం ఇప్పుడు ముంబై సెంటర్లో దిగి ఇక్కడి నుంచి వెళ్ళి నీకు ఎట్లా వెళ్ళాలో కూడా నీకు చెప్తా. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ముంబై సెంటర్కి వెళ్తాం. సో ముంబై సెంటర్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి లోకల్ ట్రైన్ పట్టుకొని లోకల్ ట్రైన్ నుంచి వెళ్ళి మనం అనుకున్న బోరా బజార్కి వెళ్ళాలి. బోరా బజార్కి వెళ్ళే ఏదన్నా చర్చ్ గేట్, మనం ముంబై సెంటర్ దిగి ముంబై సెంటర్ నుంచి చర్చ్ గేట్ వెళ్ళాలి. సో చర్చ్ గేట్ కోసం ముంబై సెంటర్లోకి వచ్చింది స్టేషన్. ఇక్కడి నుంచి వెళ్ళి మనం లోకల్ ట్రైన్ నుంచి వెళ్ళి లోకల్ ట్రైన్ నుండి చర్చ్ గేట్ వెళ్ళాలి. సో చర్చ్ గేట్ వెళ్ళాక సో అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి కూడా మీకు చెప్తా. సో ప్లీజ్ కొత్త వాళ్ళు చూసినట్టయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాకు ఎప్పటి నుంచో కెమెరా తీసుకుంటాం అనుకుంటున్నా. సో ఏ కెమెరా తీసుకునేది అనేది కూడా సో అక్కడికి వెళ్ళే చెప్తా. సో అక్కడ ఇంకొకటి ఏంటంటే సో కెమెరా సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు మంచిది అంటే మన అనుకున్న రేట్లో దొరుకుతాయి అండ్ తక్కువ రేట్లో ఉంటాయి. సో మీకు చాలామంది వరకు తెలుసు కెమెరామ్యాన్స్కి బోరా బజార్ ఫేమస్ ముంబైలో. సో అక్కడ వెళ్ళినాక కూడా మీకు మొత్తం చూపిస్తా ఏంది అనేది. సో అక్కడ వెళ్ళినాకనే డైరెక్ట్ నేనైతే వీడియో తీస్తాను. ఇక్కడ నేను స్టేషన్ దిగి నేను ఎట్లా లోకల్ ట్రైన్ వెళ్తానో చెప్తా. సో వీడియో అయితే మీరు మొత్తం చూడండి, కంటిన్యూ చేయండి, స్కిప్ అయితే చేయకండి. సో నాతో పాటు అశోక్ అన్న వచ్చిండు. సో మా బ్రో వచ్చిండు, మా అన్నయ్య. సో అశోక్ అన్న వచ్చిండు. అశోక్ అన్న కెమెరా అనుభవం ఎక్కువ. సో అన్నని తీసుకొని వచ్చిన, అన్న కెమెరా గురించి చెప్తాడని. సో అన్న ఇటు చూడన్న, అయ్యి చెప్పన్న, అన్న ఇటు చూడ, అయ్యి చెప్పిటాను. సో ఫైనల్గా ముంబై సెంట్రల్ వచ్చేసిన. సో ఇదే మన ట్రైన్. ఇంతకుముందు మనం గుజరాత్ నుంచి వచ్చింది. చూడండి ఎంత పెద్ద ఫ్యాన్లు ఉన్నాయో. ఇది ఇక్కడి దాకా ఎండ్ గైస్. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళదు ఈ ట్రైను. ఈ ట్రైన్ లాస్ట్ స్టాప్ ముంబై సెంట్రలే చూడండి. సో ఇప్పుడు మన లోకల్ ట్రైన్ కోసం సో ఈ బ్రిడ్జ్ మించి వెళ్ళాలి. సో దాని పక్కన ఉంటాయి. సో ఇదంతా ఎక్స్ప్రెస్లే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం గుజరాత్ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి కూడా వెళ్ళచ్చు. మొత్తం ఎక్స్ప్రెస్లే ఉంటాయి. సో మనం వెళ్ళాలంటే మనం లోకల్ ట్రైన్లో వెళ్ళాలంటే సో మన బ్రిడ్జ్ మించి పైకి వెళ్ళి వేరే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. సో చూడండి, సో మనం వెళ్తాం రండి, లేట్ అవుతుంది. దీని పక్కన ఎక్స్ప్రెస్లు అన్ని పక్కన చూడండి, అన్ని లోకల్ ట్రైన్లు అంటే మొత్తం లోకల్ ట్రైన్స్ ఉంటాయి. ఇసులన్నీ ఎక్స్ప్రెస్ ఉంటాయి. సో మధ్యలో బ్రిడ్జు. సో ఎవరు వచ్చినా కానీ మన కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. ముంబై సెంటర్ రాగానే దాని పక్కనే ఉంటుంది లోకల్ ట్రైన్. సో ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. సో వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు లోకల్ టికెట్ లేదు మన కాడ. సో టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది కదా. సో మీకు టికెట్ కౌంటర్ ముందు ఉంటుంది. సో అక్కడ వెళ్ళి టికెట్ తీసుకొని మనం వెళ్ళాలి. चर्च गेट जाने ऑनलाइन कितना
3 जाने का సో గైస్ ఇప్పుడు అప్పుడంటే ఇట్లా క్యాష్ ఇచ్చేది ఇప్పుడు ఆన్లైన్ ఇక్కడ ముంబైలో సో మనకి క్యాష్ అంటే జోబులో డబ్బులు అయిపోయినాయి కాదు సో మనకి ఆన్లైన్లో డబ్బులు ఉంటే చాలు డైరెక్ట్ టికెట్ ఇచ్చేస్తారు సో మనకి ఇంకోటి ఏంటంటే ఎక్కడ పోయినా కూడా తక్కువ రేటు 5 రూపీసే రిటర్న్ తీసుకుంటే 10 రూపీస్ అంటే ఇప్పుడు లోకల్ టికెట్ ఒక్కరికి 5 రూపీసే ఉంటుంది తక్కువ రేటు సో మన ట్రైన్ వచ్చేసింది చర్చ్ గేట్ వెళ్ళాలి ఇప్పుడు మనం సో చర్చ్ గేట్ వెళ్ళే ట్రైను 125 ఇక్కడ ఏ ట్రైన్ వెళ్ళినా చర్చ్ గేట్ వెళ్తుంది ఇక్కడ చూడండి గైస్ ట్రైను ఎంతమంది ఉంటారో సో ఇప్పుడు ఇటు సైడ్ ఎక్కువ ఉండరు కాబట్టి ఏం కాదు లేకపోతే మీకు అందేరి బోరివెల్లి సైడ్ చూస్తే ఒక్కొక్క ట్రైన్ మొత్తం రెండిపోతారు జనం అంతా దాన్నదా దా చూడండి లోకల్ ట్రైన్ లోపల ఎలా ఉంటుందో సో మీకు ఒక సౌండ్ వినబడుతుందో లేదో సో పక్క వచ్చే నెక్స్ట్ స్టేషన్ పేరు కూడా ఇలానే చెప్తుంది సో నెక్స్ట్ స్టేషన్ వస్తుందని సో మనం ఎక్కిన మళ్ళీ లోకల్ ట్రైన్ ఇది సైడ్ ఇది సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం బోరా బజార్కి వెళ్ళాలి సో బోరా బజార్కి వెళ్ళేది ఎట్లా అంటే ట్యాక్సీలో వెళ్ళాలి సో నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు పెద్ద దూరమే ఉండదు బట్ కానీ ట్యాక్సీలో వెళ్దాం ఒక 50 రూపీస్ ఉంటుంది 1 పర్సన్ అంటే ఒక మనిషికి సో మనం ట్యాక్సీలో వెళ్దాం సో ఇక్కడ ట్యాక్సీ కూడా ఒక జాగ్రత్త ఉండాలి గైస్ కొత్త వాళ్ళు వచ్చిన తొందరగా వాళ్ళని అయితే బ్లాక్ మెయిల్ అంటే కొంచెం మాయలో పడేస్తారు సో ముంబైకి వస్తే మాత్రం పక్క జాగ్రత్త ఉండాలి సో ఎందుకంటే తెలుసు కదా ఫాస్ట్ సిటీ కొంచెం ఫాస్ట్గా ఉంటారు ఇడంతా అట్లని అండ్ మనం ట్యాక్సీకి వెళ్ళి ట్యాక్సీ నుంచి డైరెక్ట్ బోరా బజార్కి వెళ్తాం సో బోరా బజార్ సో చూడండి స్టేషన్ ఇది స్టేషన్ వెయిట్ రాగానే చూడండి ఇక్కడ ట్యాక్సీలు ఉంటాయి అన్నీ సో ఇలా మనం అది బోరా బజార్ పోదన్నా బోరా బజార్ వెళ్ళదు అది బోరా బజార్ వెళ్ళదు బోరా బజార్ ఉస్తరఫ్ సైడ్ సో మనం బోరా బజార్కి ట్యాక్సీస్ పక్క నుంచి వెళ్ళి దీని పక్కన లేదా అక్కడి నుంచి లేదా తీసుకోవాలంట అడగాలంట సో అట్లా వెళ్ళాలంట దాన్న పక్క రోడ్డు సో మన పక్క రోడ్ నుంచి ట్యాక్సీ పట్టుకుని వెళ్దాం చూడండి ఎన్ని ట్యాక్సీలో మొత్తం బ్లాక్ ఎల్లో పైన మొత్తం చూడండి ఎన్ని ట్యాక్సీలు ఉన్నాయో అండ్ చూడండి గైస్ ఇక్కడ బస్సు ఎట్లా ఎక్కుతారో సిస్టమేటిక్ లైను బస్సు సో ఈ లోకల్ బస్సు చూడండి లైన్తోనే ఎక్కుతారు అంత లైన్తోనే చూడండి సో ఇక్కడ మొత్తం లోకల్ పాస్ ఉంటుంది సపరేటు సో ఆ పాస్ తీసుకొని ఇక్కడ చూడండి లైన్తో ఎట్లా ఎక్కుతారు సిస్టమేటిక్గా సో ట్యాక్సీ మాట్లాడినాం సో మనం స్టేషన్ అది కనబడుతుంది వైట్ కలర్ బిల్డింగ్ అది సో ఇక్కడ పర్సన్ అంటే ఒక నెంబర్కి వచ్చి 30 రూపాయలు అండ్ ట్యాక్సీ ఎక్కేసినాం చూడండి గైస్ ట్రాఫిక్ ఎంత ఉందో మామూలు ట్రాఫిక్ లేదు ऐसा ఇక్కడ ఏంటంటే మొత్తం సీట్ తో నడుతుందంట ఒక ఫర్ సీట్ వచ్చేసి అంటే ఒక సీట్ వచ్చేసి 30 రూపాయలు ట్యాక్స్ సో మనం డైరెక్ట్ ట్యాక్సీ తీసుకొని వెళ్ళాలంటే 120 బోరా బజార్కి వెళ్ళాలంటే 120 తీసుకుంటాండి డైరెక్ట్ వెళ్ళాలంటే సో మనం అందరితో వెళ్ళాలంటే సో ఒక మనిషికి వచ్చేసి 30 రూపీస్ సో ఇక్కడ చూడండి అందరూ వాకింగ్ మొత్తం మళ్ళీ రోడ్డు మీద రారు సో మొత్తం వాటి మీద నడుచుకుంటూ పోతారు సో ఇక్కడ ముంబై సిస్టమేటిక్ అయితే మంచిగా ఉంది కదా సో నీట్గా మంచిగా ఉన్నారు అంతా ఇక్కడ సో మీకు ఎదురుగా కనబడుతుంది బిల్డింగ్ చూసినావా సో ఆ బిల్డింగ్ బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బిల్డింగ్లే ఇవన్నీ సో ఇక్కడ ముంబైలో చాలా వరకు బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బిల్డింగ్లు ఉన్నాయి చాలా ఇప్పటిదాకా కట్టించిన హాస్పిటల్ అంట గైస్ అది సో ముక్కుకి చెవుకి అవి హాస్పిటల్ అంట అది బ్రిటిష్ వాళ్ళు కట్టించిన హాస్పిటలే అట్లా అలాంటి చాలా ఉన్నాయి ఇంకా హాస్పిటల్ కాదు ఇంకా బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు కట్టించినవి కూడా ముంబైలో బోత్ అయినా రోడ్ చూడండి గైస్ ఎంత నీట్గా ఉన్నాయి రోడ్స్ ముంబైలో సో నీట్ అండ్ క్లీన్ ఉంది మంచిగా ఉన్నాయి అట్లా చూడండి మస్తు నీట్గా ఉన్నాయి రోడ్లు మాత్రం ఇక్కడ मार्केट है किधर साइड में मार्केट है पैसन मार्केट कपड़े का मार्केट సో దీని పక్కన మార్కెట్ అంట ఫ్యాషన్ మార్కెట్ అంట మొత్తం బట్టల మార్కెటే సో ఈ రోడ్డు కనబడుతుందా ఈ రోడ్డు దీని పక్కన మొత్తం మార్కెటే ఉంటుందంట సో మనం టైం దొరికితే వెళ్దాం అక్కడ కూడా
సో ఈ బిల్డింగ్ కనబడుతుందా, ఎన్ని బ్రిటిష్ వాళ్ళే. म्यूजियम है पैराडॉक्स. పారాడాక్స్ ఇది చూడండి, మ్యూజియం ఇది, పారాడాక్స్ మ్యూజియం. आजाद मैदान. ఇది ఆజాద్ మైదాన్, ఆజాదీ మైదాన్ అంట ఇది. जो अपना मोर्चा, जो पब्लिक को कोई तकलीफ है तो ये मैदान में आओ, इधर मोर्चा लेके आओ, ये सब इधर अनाउंस करो, फिर उसके बाद सुनवाई होता है, फिर मंत्री संतरी आते हैं, फिर जो भी उसका प्रॉब्लम है सॉल्व होता है. ये सब मैदान है. సో ఇది ఆజాద్ మైదాన్ అంట. సో ఇక్కడ ఏదైనా కూడా వాళ్ళు ఇంతకుముందు ఆయన చెప్పింది హిందీలో అర్థమైంది కదా. इधर का स्टैंड सिनेमा है. సో ఇక్కడ स्टर्लिंग స్టాండ్ సినిమా అంట ఇది. स्टर्लिंग सिनेमा, स्टैंड सिनेमा, स्टैंडिंग सिनेमा हॉल, सिनेमा हॉल ఇది. సో ఏ సబ్ బ్రిటిష్ వాళ్ళనే బనా ब्रिटिश का क्लब है ये. ఇదంతా చూడండి బ్రిటిష్ వాళ్ళు కట్టినాయి, ఎన్ని బ్రిటిష్ వాళ్ళు కట్టినాయి అంట. చూడండి బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బిల్డింగ్స్, ఎన్ని బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బిల్డింగ్స్ అంట. ఈ ఏరియా అంతా వాళ్ళు కట్టించినాయి అంట బిల్డింగ్స్, బ్రిటిష్ వాళ్ళు కట్టించినాయి. చూడండి గైస్ బ్రిటిష్ వాళ్ళు కట్టించిన ఎట్లున్నాయో మొత్తం వెరైటీగా ఉన్నాయి డిజైన్ మాత్రం. చూడండి గైస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విటీ స్టేషన్ చూడండి. ఇది ఫేమస్, చాలా మూవీలో చూసిరు అనుకుంటా మీరు, చాలా మూవీలో కూడా ఉంటుంది. చూడండి ఈ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ చాలా సినిమాలు తీస్తారు చూడండి. इसको इधर क्या बोलते हैं इधर एरिया को? इसको बोलते हैं अपना ये अजीज बाग फोर्ट. అజీజ్ బాగ్ ఫోర్ట్ అంట. సో ఇక్కడ చాలా మూవీస్ తీస్తారు చూడండి, మన తెలుగు మూవీస్ అయితే చాలా ఉంటాయి. సో ఈ బిల్డింగ్ కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. సో చూడండి, సో మస్తు ఇది ఫేమస్ ఇక్కడైతే చాలా మూవీస్ తీస్తారు ఇక్కడ. అంకల్ హాయ్ బోలో, థ్యాంక్ యూ. సారీ ఇక్కడ బస్సులు చూడండి, డబల్ బస్సులు, ఏసీ బస్సెస్ అంతా. సో ఇక్కడ మ్యాక్సిమం గైస్, సో ఇది పక్కన ఇవన్నీ కనబడుతున్నాయా మొత్తం బ్రిటిష్ వాళ్ళు కట్టినాయి. సో ఆ బిల్డింగ్స్ కానీ ఇక్కడ 90%, 75% మొత్తం వాళ్ళు కట్టించినాయి, బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బిల్డింగ్సే ఉన్నాయి చూడండి. సో మనమైతే ఫైనల్లీ బోరా బజార్లో ఎంట్రీ అయినాం. సో బోరా బజార్ అంటే ఇదంతా. సో ఇలా కెమెరా సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి గైస్. సో కెమెరా సంబంధించిన సెకండ్ హ్యాండ్ కెమెరాస్ కూడా మంచి రేట్లో ఉంటాయి చూడండి. మార్కెట్ చూడండి. సో మీకు అలా రూపాయలకి వెళ్ళి కూడా చూపిస్తాను, ఇంకా మంచి మంచి షాపులో కూడా వీడియో తీస్తా. ఇడ్లీలు అమ్ముతారు. ఇంకొకటి ఏంటంటే ముంబైలో మొత్తం మ్యాక్సిమం మాత్రం ఇడ్లీ వడ దోశలు ఎక్కువ అమ్ముతున్నారు, స్ట్రీట్ ఫుడ్లో మాత్రం ఎక్కువ. సో ఇదంతా ఫేమస్ ఏమో. సో చూడండి ఇవన్నీ ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ కెమెరా సంబంధించినవి. కొత్త కెమెరాస్ కొనేటి కానీ అమ్మొచ్చు, అండ్ ఫోటోగ్రఫీ సంబంధించిన వస్తువులన్నీ దొరుకుతాయి ఈ గల్లీలో చూడండి. అన్ని ఆల్బమ్స్ కానీ అవన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ కెమెరా షాప్ ఉంది పెద్దది. అండ్ ఇవి కనబడుతున్నాయా ఇటు సైడ్ అన్నీ అవే కెమెరా సంబంధించిన వస్తువులు, అన్నీ కెమెరాస్ కొనేటి అమ్మేటి అవన్నీ అయ్యే చూడండి. సో చూడండి గైస్ ఇక్కడ షాపు, ఇక్కడ షాప్ నెంబర్ 2. సో బ్యాక్ డ్రాప్ చూడండి, బేబీ షూట్ మంచి ఉన్నాయి. సో ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇక్కడ తీసుకోండి వచ్చి, మంచి బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి, హోల్సేల్ రేట్లు ఇస్తుండు. న్యూ బోర్న్ కానీ అన్నీ చూడండి, బ్యాక్గ్రౌండ్స్ కానీ చూడండి ఇంకా మంచిగా ఉన్నాయి. సో పర్దాలు ఇడికొచ్చి తీసుకోవచ్చు ఎవరైనా, మంచి రేట్లు ఇస్తున్నాడు. చూడండి ఇవన్నీ దాని ఎదురుగానే చూడండి కెమెరా షాప్స్ ఉంటాయి, సారీ కెమెరా బ్యాగ్స్ ఉంటాయి అమ్ముతారు. అండ్ చూడండి బ్యాగ్లు మొత్తం బ్యాగ్స్ అమ్ముతారు, బ్యాగ్ ఎల్సీ అయ్యి అండ్ కెమెరా బ్యాటరీస్, కెమెరా యాక్సెసరీస్ అమ్ముతారు. సో మన బ్లాగ్స్. సో అతను మన ఛానల్ పేరు అడుగుతున్నాడు, సో చెప్తాం ఆయనకి. ఛానల్ కన్నా మన బ్లాగ్స్. ఇక్కడ సెకండ్ హ్యాండ్ కెమెరాస్ పాత ఎప్పటి. సో సెకండ్ హ్యాండ్ కెమెరాస్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సో సెకండ్ హ్యాండ్ కెమెరాస్ అన్న కొనుక్కోవచ్చు ఇక్కడ, అంటే కావాలనుకుంటే ఫుల్ దొరుకుతాయి, మంచి కెమెరాస్ దొరుకుతాయి. సో ఇక్కడ కనబడుతుందా ఇటు సైడ్ కూడా కెమెరా షాప్ దుకాణాలు అన్నీ కెమెరా. సో ఇక్కడ చూడండి ఇంకా బ్యాక్ డ్రాప్స్లో ఇటు చూడండి, ఇక్కడ కూడా ఉంది ఒక షాపు. సో ఇలా వెళ్తే వీలుంటే ఇలా కూడా వెళ్దాం. సో ఇలా సెకండ్ హ్యాండ్ కెమెరాస్ కానీ అన్నీ అమ్ముతున్నారు ఇలా. ఇక్కడ చూడండి షాప్ పేరు, ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ కెమెరాస్ ఉన్నాయి. అన్నీ చూడండి ఎన్ని సెకండ్ హ్యాండ్ కెమెరాసే, అన్ని డిఎస్ఎల్ఆర్లే చూడండి. సో ఎవరన్నా మీ ఇటు సైడ్ వస్తే ఇక్కడ కూడా విజిట్ చేయండి, అన్ని సెకండ్ హ్యాండ్ కెమెరాసే ఉన్నాయి షాప్లో.
ఇక్కడ చూడండి రోడ్డు బయటలో పెట్టారు చూడండి, చిన్న షాపు, ఒక పాంటపరి ఉంటుంది కదా అట్లా చూడండి షాపు. ఇక్కడ కెమెరాస్ అన్నీ సెకండ్ హ్యాండ్ కెమెరాసే. ఇక్కడ చూడండి రోడ్డు పక్కనే పెట్టారు సెకండ్ హ్యాండ్ కెమెరాస్ అన్నీ. సో గైస్ మనం ఏంటంటే ఇంతకుముందు మనని ఆయన ట్యాక్సీ అతను డ్రాప్ చేసి చూసారా, సో అది మనకు లాంగ్ పడుతుంది. సో అటు పోతే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇంతకుముందు చెప్పాను కదా పిక్చర్స్ తీసారు, సినిమా తీసారని. సో స్టేషను, సో దీన్ని పక్క నుంచి ఇట్లా ఇదే ఇక్కడి నుంచి బోరాబాద్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మనకి షార్ట్ కట్, అంటే ఇక్కడి నుంచి మనకి ఈజీగా అర్థమవుతుంది మీకు. సో మీరు అట్లా మమ్మల్ని ట్యాక్సీ అతను నా కనబడుతుంది అక్కడ డ్రాప్ చేసిండు. సో లాంగ్ అవుతుంది. సో ఎవరు వచ్చినా కానీ ఇక్కడనే దిగండి. సో దీన్ని కొంచెం ఈడ అది సిగ్నల్ ఉంటుంది. సో నా కనబడుతుంది, సిగ్నల్ ఉంటుంది, ఆడ దిగేసి ఇటు రండి. సో ఇటు వస్తే మీకు మొత్తం బోరా బజార్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి కెమెరాస్, ఈ కెమెరాస్ కండిషన్ చూడండి, కొత్త గంటల మంచిగా ఉంది కండిషన్. దీన్ని చూస్తే ₹1,00,000 చెప్తారు దీనికి. 5D Mark 4 చూడండి. లెన్స్ చూడండి, ప్రతి ఒక్క లెన్స్ ఉన్నాయి ఇక్కడ చూడు. కెమెరాస్ కూడా, లెన్సెస్ కూడా ఉన్నాయి. మనకు సెకండ్ హ్యాండ్ లెన్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, లెన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ షాప్ వచ్చేసి దీనికి ఇంతకుముందు లొకేషన్ చెప్తున్నా చూసినా, దాని పక్కనే రోడ్డు పక్కన. షాప్ నెంబర్ కిतना आपका? సో ఇది అడ్రస్. ఇక్కడ లెన్సెస్ కావాలంటే ఏదైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. మనకి అన్నీ చాలా లెన్సెస్ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ లెన్సెస్ చాలా అంటే ఎక్కువ లెన్సెస్ ఉన్నాయి కెమెరా కంటే. సో మంచిగా నీట్గా అంటే జూమ్ ఉన్నట్టున్నాయి, మంచి కండిషన్లో ఉన్నాయి. అప్పుడు కెమెరాలు చూడండి, ఇప్పుడు కూడా ఏ కెమెరా అभी भी लेके आया था कोई भी? ఇట్లా చూడండి, ట్రైపోర్డ్ కానీ చార్జర్స్ అన్నీ ఉన్నాయి. కెమెరా సర్వీస్ చేస్తారు చూడండి, కెమెరాలు కూడా సర్వీస్ అవుతాయి. నేను లెన్స్ గడి పెట్టాను కదా, సో నికాన్ అని ఉందా అక్కడ షాపు. సో ఇక్కడ మీకు అది సిగ్నల్ కానీ సిగ్నల్ పక్కనే ఇది. సో ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి గైస్. ఇక్కడ చూడండి గైస్, ఇన్ని మొత్తం కెమెరా షాపులే. సో ఇంతకుముందు చూపెట్టాను కదా నికాన్, దాని ఎదురుగా చూడండి. మీకు ఇక్కడ ముంబైకి తిరిగితే మాత్రం మీరు మొత్తం ఇంకా తిరుగుతా అంటే ఇంకా దొరుకుతూ ఉంటాయి, మనకి ఏం కావాల్సినవి అన్నీ ఉంటాయి ఇక్కడ. కూడా సెకండ్ హ్యాండ్ కెమెరాస్. సోనీ చూడండి, సోనీ సెకండ్ హ్యాండ్ కెమెరాలు అన్నీ చూడండి. లెన్సులు కూడా అండి మొత్తం సెకండ్ హ్యాండ్ కెమెరాసే ఉన్నాయి. సో లెన్స్ తీసుకుంటుండు అన్న 35mm. ఎంత అంట అన్న ఇది? ఎంత అంట అన్న? ఎంత అంటుండి ఇది? ఎంతంట? 35 కొత్తది వస్తుంది చూడండి. మొత్తం అన్నీ కొత్తవి పాతవి అన్నీ దొరుకుతాయి. కొత్త కెమెరాస్, సెకండ్ హ్యాండ్ కెమెరాస్, ఇంకెట్లా మీకు ఏ విధంగా కెమెరాస్ అన్నా కూడా ఆ విధంగా బోరాబాద్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కెమెరా రిపేరింగ్స్. మన ఒక కెమెరా ఉండే స్టూడియోది 7000 అని, ఆ కెమెరా రిపేరింగ్ ఇచ్చినాం. ఇక్కడ కెమెరా రిపేరింగ్స్ మంచిగా ఉంటుంది, ఇప్పుడే కాదు. సో మేము ఎప్పటికీ చాలా ఎప్పటి నుంచో ఇస్తున్నాం ఇక్కడ కెమెరాస్. ఇప్పుడు ఇది మన కెమెరా. సో ఇప్పుడు కెమెరా రిపేర్ ఇచ్చినాం. సో మొత్తం రిపేర్ చేస్తాడు. సో మీకు కూడా ఇలా రిపేరింగ్ కావాలన్నా కూడా మీరు రావచ్చు. ఇప్పుడు వచ్చి రిపేరింగ్ మంచిగా ఉంటుంది, బెస్ట్ ఉంటుంది. సో అందుకనే వచ్చేసిన అట్లా చూడండి, ఇక్కడ అన్ని రిపేరింగ్స్ ఉంటాయి. సో మంచిగా ఉంటుంది, చిన్న షాపు అండ్ బెస్ట్ రిపేరింగ్ ఉంటుంది. సో మళ్ళీ చూపిస్తున్నా చూడండి బోర్డు, చూశారు కదా ఇది. సో చూడండి, ఇంతకుముందు అప్పటి నుంచి మీకు చెప్తాను కదా సినిమాలు తీద్దారని. సో దాని ముందుకు వచ్చేసిన. అయితే చూడండి, సో ఇదంతా చూడండి, అంతకుముందు వీటీ స్టేషన్ పాతది. సో దీన్ని రీసెంట్గా పెట్టి పోతుండగన్న. సో ఇప్పుడు కొత్తగా దీని పేరు వచ్చేసి ఛత్రపతి శివాజీ టర్మినల్స్. అంతకుముందు పాత పేరు వీటీ అంట. సో ఇది చూడండి, మున్సిపాలిటీ ఆఫీసు, బ్రిటిష్ వాళ్ళు కట్టిందే, మామూలుగా లేదు. చూడండి ఇక్కడ ఎన్ని మూవీలో చాలా మూవీలు తీసారు చూడండి, లేడీస్ సంబంధించిన ఎక్సెసరీస్. ఆయన అర్థం కావట్లేదు. ఇక్కడ హోటల్ కూడా ఉంది ఇళ్ళనే. అచ్చా ఇంకోదాన్ని ఎక్కనే ఇడదా. ఏం తాగుతావు? ఏమేమి తాగుతావు ఏదన్నా?
మళ్ళీ కొంచెం ముందు రావాలి, కొంచెం మళ్ళీ కొంచెం ముందుకు వస్తే ఎంత ఉంటుంది చూడండి. మనీష్ మార్కెట్లోనే చూడండి మొబైల్ యాక్సెసరీస్ అన్ని గ్లాసెస్, ఇంకా చూడండి ఇయర్ ఫోన్స్, బడ్స్, అవన్నీ గ్లాసులు ఎంత హోల్సేలే ఉంటుంది. ఎవరైనా రావచ్చు ఇక్కడికి. హోల్సేల్ రేట్ మీరు కొత్తగా బిజినెస్ పెట్టాలంటే ఇక్కడ పక్క వచ్చి ఒకసారి చూడండి కవర్స్ అన్నీ హోల్సేల్ రే. మనీష్ మార్కెట్ ముంబై చూడండి అన్ని ఫోన్లు డిస్ప్లేలు కూడా ఇస్తారు, స్పాట్లో డిస్ప్లే కూడా వేసిస్తారు. ఇప్పుడు కవర్లు హోల్సేల్ కవర్స్ డిస్ప్లే కూడా వేసిస్తారు. చూడండి మనీష్ మార్కెట్ ఇదంతా. చూడండి మొత్తం మొబైల్ సంబంధించిన యాక్సెసరీస్ ఉన్నాయి. ఇక్కడ బోర్డు కనబడుతుంది ఎదురుగా మనీష్ మార్కెట్ అని. మొత్తం వాళ్ళే. ఇక్కడ బిర్యానీ కూడా అమ్ముతున్నది. సో అక్కడ చూడండి పార్కింగ్ పెట్టారు, ఆ బళ్ళని తీసుకుపోయి ఏం చేస్తారు చూడండి. ఆడ మొత్తం పార్కింగ్ అది రాంగ్ ప్లేస్లో పెట్టారు. సో ఎత్తుకోబోతున్నారు వాళ్ళు. నో పార్కింగ్లో పెడితే తీసుకొని పోతున్నారు. సో మనమైతే తిరుగుతూ ఉన్నాం. సో మనకి సంబంధించిన వస్తువులు ఇంకా కనబడితే మనం అక్కడ కొనుక్కుంటాం. సో ఈ బ్రో దగ్గర మేము తీసుకున్నాం. చూపెట్టు అది ఎట్లా చేస్తారు చూపి. ఇది ఎట్లా యూజ్ చేస్తారు? అది చెత్త ఏదన్నా మనకి ఇంట్లో చెత్త గడ్డ పడుతుంది చూసినావా, అది తీయది ఇట్లా తీసుకోవచ్చు. ఏదైనా ఇట్లా ఓపెన్ అవుతుందా, ఇట్లా కిచెన్ కానీ ఏదన్నా మనకి పడని కాడ పడుతుంది చూసినా ఏదన్నా ఇట్లా సందులో కాబట్టి తీయచ్చు. ఇట్లా ఫస్ట్ 150 చెప్పిండు మన బ్రో, ఫస్ట్ 150 చెప్పిండు, తర్వాతకి 50 రూపాయలకి ఇచ్చిండు. చూడండి ఏదైనా ఫస్ట్ బేరం చేయాలి గైస్. మీరు ఫస్ట్ వచ్చి అందరం కూడా ఇచ్చుడు కాదు, చాలా తక్కువ రేటు చెప్పాలి మనకి. సో మళ్ళీ ఆ రేటుకే వచ్చేస్తారు. దగ్గర. సో గైస్ ఫైనల్లీ మనమైతే కెమెరా అయితే తీసుకోవడం జరిగింది. సో ఫైనల్గా నేను తీసుకునే కెమెరా అయితే R6 Mark II తీసుకున్నా, బాడీ తీసుకున్నా. సో నాకు బాడీ వచ్చేసి 1,53,000 రూపీస్ అయితే నాకు పడ్డది. సో నాకు చాలా అనుకున్న రేట్లో వచ్చింది. సో చాలా దుక్కులు అడిగిన రేటు. సో నాకు ఈ షాప్ కూడా అన్ని షాపుల కంటే ఈ షాప్ కూడా రేటు తక్కువ అనిపించింది. సో చాలా షాపులు తిరిగిన. సో ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని షాపులు ఉన్నాయి అన్ని షాపులు తిరిగిన. అన్ని షాపుల కంటే ఈ షాప్ కూడా మనకి ఒక ఎంత మొత్తం ఎంత అంటే మనకి ఎంత అంటే ఒక 5,000-6,000 డిఫరెన్స్ కనబడ్డది. మొత్తం కలిసి 5,000-6,000 అయితే మనకి డిఫరెంట్ వచ్చింది. అంటే మాకు ఇక్కడ డిఫరెంట్ రేట్ వచ్చింది అన్ని షాపులలో. ఇంకొకటి గుజరాత్ కంటే మాకు ఇక్కడ ఇంకెక్కువ తక్కువ పడ్డది. అక్కడ రేట్ వచ్చేసి ప్రజెంట్ రేట్ వచ్చేసి 160 ఉంది, 165 ఉంది ఆడ గుజరాత్లో. అండ్ మనకి ఇక్కడ ముంబైలో వచ్చేసి 153లో నాకు ఇచ్చేసిండు మనకి బాడీతోని విచ్. దాంతో బ్యాటరీ కూడా నాకు ఫ్రీ వచ్చింది. సో మనకి కెనాన్ కంపెనీ బ్యాటరీ, సో అది కూడా మనకి ఫ్రీ వచ్చింది. అండ్ సో ఇది బ్యాటరీ వచ్చేసి దీని ప్రైస్ చూస్తే 7,000 రూపీస్ ఉంది. సో ఈ బ్యాటరీ మనకి ఫ్రీ ఇచ్చిండు. మళ్ళీ ఇంకొకటి మనకి కార్డ్ ఉంది. సో మనకి కార్డు కూడా 128 GB 3 MBPS. సో ఈ కార్డు 300 MBPS. సో 300 MBPS కూడా మన కార్డు ఫ్రీ ఇచ్చిండు. సో మనకి కార్డు చూసుకొచ్చేటైతే మన కార్డు ఒక 5,000-6,000 అది కార్డు ఉంది. సో మనకైతే సేఫ్, మనకి అన్నిట్లో ఆఫర్ ఇచ్చిండు. సో ఇంకొకటి వాళ్ళది అడ్రస్ చెప్తాను చూడండి. సో వాళ్ళ అడ్రస్ చూడండి, ఇది వినేబుల్ ఫోటో స్టోర్. సో ఎవరైనా కావాలనుకున్నా కూడా మీరు పక్కా ఒక్కసారి వచ్చి విజిట్ కాండి. సో మీకు పక్కా మీకు అనుకున్న రేట్లో వస్తుంది అండ్ మంచి రేట్లో ఇచ్చిర్రు, మీరు తిరిగే అవసరం లేదు. సో ఇక్కడ అంటే ఒకసారి తెలుసుకోండి కూడా, బట్ కానీ ఇక్కడ మన వీడియో చూపెట్టండి. సో పక్కా డిస్కౌంట్ అయితే ఇస్తాడు. సో మీకైతే ఇవి కెమెరా అయితే తీసుకున్నా. సో ఎప్పటిలో తీసుకోవాలనుకుంటున్నా. సో గైస్ ఫైనల్లీ మనం కెమెరా అన్బాక్సింగ్ చేసినాం. సో చూడండి మన కెమెరా బాడీ. సో R6 Mark II. అండ్ అలా మనకి ఒక బ్యాటరీ కూడా వచ్చింది అండ్ ఛార్జర్ వచ్చింది అండ్ కేబుల్ కూడా వచ్చింది ఒకటి అండ్ ఒక బెల్ట్ కూడా వచ్చేసింది. సో ఫైనల్లీ నేను ఏ కెమెరా నా కెమెరా అయితే నేను తీసుకున్నా. సో నాకు అక్కడ లెన్స్ ఉంది కాబట్టి పర్వాలేదు. సో నేను నా బాడీ అయితే నేను అనుకున్న రేట్లో వచ్చింది. సో మీరు అయితే చాలా నాకు హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నా. సో నేను అనుకున్న కెమెరా అయితే నేను తీసుకున్నాను. అందుకు మన కెమెరా తీసుకున్న షాప్ ఇదే చూడండి.
ఇదే షాపు. సో మీరు బోరా బజార్కి వచ్చి రోడ్ నెంబర్ కిतना है? కెమెరా మార్కెట్ అండి, బోరా బజారు. మీకు ఎవరు వచ్చినా అర్థమవుతుంది. సో ఇక్కడ షాప్ ఉందా, సో మీకు వాళ్ళ నెంబర్ కూడా పెడతా ఇల్లది. సో అక్కడ మీరు పక్క వీళ్ళకి ఫోన్ చేయండి, పక్క మీకు కాంటాక్ట్ అవుతారు వాళ్ళు. సో చూడండి ఏరియాకి ఇట్లా ఉంటుంది. సో మిస్ కాకండి. సో ఇక్కడ మంచి రేట్లు ఇచ్చారు. సో మీరు కూడా అట్లా ఇబ్బంది పడకుండా మన ఛానల్ పేరు చెప్తే పక్కా మీకు మంచి డిస్కౌంట్ ఇస్తాడు. సో ఓకే, థ్యాంక్ యూ. సో వీడియో అయితే చూసిరా గాయ్. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. సో మీరైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ నేను ఎప్పటిలో తీసుకుంటాం అనుకున్న కెమెరా అయితే తీసుకున్నా ఫైనల్లీ. నా డ్రీమ్ తీసుకోవాలని సో తీసుకున్నా. అండ్ ఇంకా నాకడ ఏమేమి కెమెరాలు ఉన్నాయో మీకు కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బ్లాగ్ కూడా తీస్తాను అక్కడ ఏమేమి కెమెరాస్ ఏమేమి ఉన్నాయో. అండ్ గైస్ ఈ కెమెరాతో నెక్స్ట్ ఒక ఈవెంట్కి వెళ్తా. సో ఆ ఈవెంట్ బ్లాగ్ కూడా తీస్తా. చూడండి ఈ కెమెరాతో రిజల్ట్ ఎట్లా వస్తాయో. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసే వాళ్ళందరికీ. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం.